ఎప్పుడైతే మనుషులు తృణీకరిస్తారో, మనుషులు ఎప్పుడైతే వెలివేస్తారో దేవుడు వారిని గుర్తిస్తాడు. ఎందుకంటే హృదయ అంతరంగంలో వారు పొందిన బాధ, వేదన, కష్టం అంతా కూడా దేవునికి తెలుస్తుంది. దేవునికి మొరపెడుతుంది గనుక ఆ మొరను బట్టి వారిని మరి దేవుడు ఎన్నుకొని వారి ద్వారా అద్భుతాలు జరిగిస్తాడు. వారి ద్వారా ఆశ్చర్య కార్యాలు జరిగిస్తారు. వారి ద్వారా మరి ఎన్నిక లేని మరి ఆ యొక్క మనిషి ద్వారా దేవుడు అద్భుతాలు చేయిస్తాడు. యెఫ్తా ఎన్నిక లేనివాడే. యెఫ్తా తృణీకరింపబడినవాడు. యెఫ్తా అల్పుడు, అయినా దేవుడు గొప్పవాడిగా చేశాడు. ఈ విషయాన్ని మీరు గమనించండి. ఈనాడు కాలంలో మనము కూడా మరి దేవుని ఆత్మను పొందుకుని యెఫ్తా మరి అనేకమైన కార్యాలు, అనేకమైన యుద్ధాలు కూడా ఆయన చేసుకుంటూ వెళ్ళాడు. మరి యెఫ్తా వాళ్ళే అనేక మంది ప్రజలు కూడా ఈనాటి కాలంలో తృణీకరి